ఆ ముసలి తీయకపోతే నేను ఎవరు, కాకపోతే తీసిచ్చినట్టు పర్వాలేదు కదా అని నేను ఎవరిని నమ్మడానికి లేదండి. అప్పటికే ఏటీఎం చూసుకుంటున్నాడు వాడు. వాళ్ళు ఏజ్డ్ పర్సన్ టార్గెట్ చేస్తుంటారు. చూడండి సార్, బ్లూ కార్డు కదా. కార్డు తీస్తాడు. ఫస్ట్ టైం రాలేదు చూడండి, మాటలో పెట్టి కార్డు స్వాప్ చేస్తాడు. ఇక్కడ చూస్తుంది, పిన్ చూస్తాడు, వాడు డబ్బులు వేస్తాడు, అప్పుడు తీద్దామని మళ్ళీ మనం రాగమన్నాడు. చూడండి కింద నుంచి కార్డు వేరే, కింద నుంచి వేరే కార్డు తీసేస్తాడు. అది ఫేస్ ఐడెంటిఫై అవుతుంది. చూస్తున్నా సార్ వేరే ఆల్టర్నేట్ ఎట్లా అన్నది. అదే ఈయన కార్నర్ కుండిపోయాడు, లేదంటే ఫేస్ ఐడెంటిఫై చూద్దాం. మీ వాళ్ళంటే వెనకాల ఉన్న వాళ్ళు కాదు, నాలుగు తాలూకు మనుషులేనండి అది. మా ఆవిడ బయట అద్దాల పైన నుంచి ఉన్నాయి, ఆవిడ మా ఆవిడ బయట ఉంది. ఇప్పుడు అతని తాలూకోలా అది నాలుగు తాలూకోలే, వాళ్ళిద్దరు ఉన్నారు మేము వచ్చినప్పుడు. ఇంకా మళ్ళీ ఊళ్ళో రాలేదు కూడా, మా కుర్రోళ్ళ ఊళ్ళో ఏంటో మన దేవుడు. ఇతను ఏమైనా ట్రాన్సాక్షన్ చేశాడండి ఆయన ఏటీఎం ద్వారా? బయట ఏటీఎం లో తీసాడు, 25,000 తీసాడు. ఈయనది కాకుండా ఈ గ్రీన్ ఆయన లేదు, ఆయన తీయలేదు. ముసలైన దాంట్లో తీసాడు, నెక్స్ట్ ఈయన దాంట్లో తీసాడు. ఇప్పుడు మన ఏటీఎంలో తీసినట్టు ఉందండి. మన ఏటీఎం కాదు, బయట ఏటీఎం. మన ఏటీఎం అయితే తెలిసిపోద్ది, నేను అదే చూసాను మీకు వెంటనే. అంటే యూనియన్ బ్యాంక్ అనగానే ఇంకా ఇంకో యూనియన్ బ్యాంక్ ఎక్కడో తీసుకుంటాడు. మన యూనియన్ బ్యాంక్ లో కాదు, మన యూనియన్ బ్యాంక్ అయితే ఏ ఐటమ్ అయినా మాకు వచ్చేస్తుంది సిస్టమ్ లో. వేరే బ్యాంక్ అయితేనే మనకి ఇన్ఫర్మేషన్ రాదు. వీళ్ళు తాలూ కాదు, వాళ్ళు ఎవరో ఆయన ఎవరో బయట వాళ్ళే. మొన్న పండుగ సీజన్లోనండి, అంటే 17/1/26 మన నర్సీపట్నం టౌన్ పరిధిలో సుక్కల నూకరాజు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అండి, 67 సంవత్సరాల వయసు ఆయనకి. ఆయన పోలీస్ స్టేషన్, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఆయన బ్యాంక్కి అని చెప్పేసి యూనియన్ బ్యాంక్కి ఏటీఎం వద్దకు వచ్చారు. యూనియన్ బ్యాంక్ డిబిఆర్ షాపింగ్ మాల్ దగ్గర ఉన్న ఆంధ్రా బ్యాంక్, పాత ఆంధ్రా బ్యాంక్, ప్రజెంట్ యూనియన్ బ్యాంక్, ఆ ఏటీఎం దగ్గరకు వెళ్ళి క్యాష్ తీయడానికి అని చెప్పి ట్రై చేస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆయన దగ్గర నుంచి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర కార్డు తీసుకున్నాడు. కార్డు తీసుకొని ఏటీఎంలో ఇన్సర్ట్ చేసి ఈయన దగ్గర నుంచి పిన్ నెంబర్ అడిగారనమాట. పిన్ నెంబర్ అడిగితే ఆ పిన్ ఆయన నెంబర్ చెప్పిన తర్వాత 2-3 సార్లు ట్రై చేశాడు. ట్రై చేస్తే అది రాలేదు. ఏదో బ్యాంక్లో ప్రాబ్లం ఉన్నట్టుందండి, మీరు ఇప్పుడు అయ్యేటట్లేదు, తర్వాత తీసుకురండి అని చెప్పేసి ఆయన వెనక పంపించేశాడు అనమాట. ఆయన కార్డు ఇచ్చి పంపించేశాడు. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ఈయన మళ్ళీ వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి చూసుకునేసరికి
ఏటీఎం పనిచేస్తుంది. వెళ్ళి చూసుకునేసరికి ఈయన తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తక్కువ వచ్చిందన్నమాట. ఎందుకు తక్కువ వచ్చిందనేసి ఇమీడియట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇలా పలానా రోజు మీ కార్డు ఉపయోగించుకున్నారు అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తెలియపరిచారు. దాంతో ఆయన మన టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యారు. ఇలా నాకు దగ్గర నుంచి 15,000 రూపాయల క్యాష్ ఇలాగా ఒక వ్యక్తి ఏటీఎం కార్డ్ ఇచ్చి తీసానని చెప్తే పిన్ నెంబర్ చెప్తే ఆయన తీసేసాడండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అన్నమాట. దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. ఒక స్పెషల్గా ఒక టీంని కూడా దీని గురించి ఫామ్ చేశారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ సహాయంతో ఆ ముద్దాయిని కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజున ముద్దాయి పేరు మువ్వా వీరయ్య చౌదరి, సన్నా హరిబాబు, వయసు 43 సంవత్సరాలు, వీరన్నపాలెం గ్రామం, పర్చూరి మండలం, ప్రకాశం జిల్లా. ఈయన నేటివ్ ప్లేస్ అండి అది. బట్ ఈయన ఉండడం ఏంటంటే మన విశాఖపట్నం సిటీ 104 ఏరియా మరిపాలెం ఏరియాలో అక్కడ రూమ్ తీసుకొని ఒక సెకండ్ వైఫ్తో వీడు అక్కడ ఉంటున్నాడు అనమాట. అంతా మన టీం ఏదైతే ఉందో ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ తాలూకా ఆధ్వర్యంలో క్రైమ్ టీం అక్కడికి వెళ్ళడం, ఆయన్ని కస్టడీలోకి తీసుకొని రావడం, ఆయన దగ్గర నుంచి 15,000 రూపీస్ క్యాష్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆయన తాలూకా సెల్ ఫోను, ఆయన దగ్గర నుంచి ఒక 9 ఏటీఎం కార్డ్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈయన తాలూకా ఎంఓ ఏం చేస్తుంటాడంటే యాక్చువల్గా అక్కడ ఆ రోజు పని చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ కార్డ్ ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో ఒరిజినల్ కార్డు నేను కన్సీల్ చేసి ఈయన దాచేసి ఆయన దగ్గర ఉన్న వేరే కార్డ్ తీసుకొని వచ్చి అందులో పెడతాడు. ఇన్సర్ట్ చేసేసరికి ఎప్పుడైతే ఈ పిన్ అది కొడితే రాదు. ఆ పాత ఫేక్ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డుని ఈయన ఎవరైతే ఏటీఎం హోల్డర్ ఉన్నారో ఆయనకి ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా చీట్ చేస్తుంటాడు ఈయనకి ఇప్పటి వరకు మా తాలూకా రికార్డులు వెరిఫై చేస్తే ఆల్రెడీ 19 కేసులు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటువంటి కేసులు 19 కేసుల్లో ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేసులు కూడా నమోదై ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం ఇంట్రాగేషన్లో ఇంకా కూడా మనం ఇంట్రాగేట్ చేస్తే చాలా పోలీస్ స్టేషన్ కేసుల్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడనమాట. మనకి మన రేంజ్ దగ్గరకు వచ్చేసరికి ఆమదాల వలస పోలీస్ స్టేషను, పాలకొండ పోలీస్ స్టేషన్లో కూడా ఆమదాల వలసలో ఒక 40,000 రూపీస్, పాలకొండలో 50,000 రూపీస్, అట్లాగే ఏలూరులో ఒక 50,000 రూపీస్, తునిలో ఒక 40,000 రూపీస్, మిర్యాలగూడలో ఒక 2 కేసులు ఉన్నాయండి. జనగాంలో కూడా ఒక కేసు, కాదీపేటలో ఒక కేసులో ఇప్పుడు ఈయన వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఈ సమాచారం ఇస్తే వాళ్ళు కూడా పీటీ వారెంట్ కనెక్ట్ చేసుకొని వీడిని తీసుకొని వెళ్ళి ప్రాసిక్యూట్ చేస్తారు. అయితే అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు అక్కడ మనం ప్రతిసారి కూడా అందరికీ కూడా అవేర్నెస్ మీటింగ్లో వాటిలో చెప్తున్నాము, మన కార్డు ఎవరికి ఇచ్చి వాళ్ళ సహాయంతో తీయకూడదు, మన తాలూకా పిన్ నెంబర్ కూడా చెప్పకూడదు అని చెప్పేసి పదే చెప్తున్నాము.